ఆయన సూచనలతోనే నాకు ఈరోజు టికెట్ రావడం కూడా జరిగింది. నా గెలుపుకు కారణం ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అంతటి సున్నిత మనస్కులైనటువంటి కావలి ప్రజల్నే అతను భయభ్రాంతులకు గురి చేసిన వైనం. కావలిలో చెట్టును అడిగినా పుట్టను అడిగినా పేదవాడిని అడిగినా ధనవంతుడినా చెప్పారు. ఎలా అంత కాన్ఫిడెంట్గా స్టేట్మెంట్ ఇచ్చారు? అంతటి దుర్మార్గాలు చేసిన ప్రతాప్ రెడ్డి గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ప్రజాస్వామ్యం కూని అయినట్టు. ఇది ఒక రైతు కుటుంబం. రాజకీయ నాయకుల యొక్క బెదిరింపులు లొంగిన ఫ్యామిలీ మా ఫ్యామిలీ. నిరంతరం కూడా జరిగిన అవమానాలు బాధలను దృష్టిలో పెట్టుకుని నిరంతరం కూడా పేదవాడు రాజకీయ నాయకుల పక్కన కూర్చునేటువంటి. మీరు చాలా ముక్కుసూటి మనిషి అని. లోపాల గురించి ఆలోచించడం కంటే అనుకూలతల గురించి ఆలోచిస్తే. కృష్ణారెడ్డి గారి మాట చాలా కటువుగా. చేయనంటే చేయలేను, చేస్తానంటే చేస్తానని చెప్పడం నాకు నుంచి అలవాటు. అడగటానికి కూడా మాటలు చేతగాని తనంలో. కావ్య కృష్ణారెడ్డి అనే పేరు ఎలా వచ్చింది? ఈ రాష్ట్రంలో వెంకటకృష్ణారెడ్డిలు కొన్ని వేల మంది ఉండొచ్చు, కావ్య కృష్ణారెడ్డిలు ఒక్కడే. కృష్ణారెడ్డి గారికి గాడ్ ఫాదర్ అంటూ ఎవరైనా ఉన్నారా? ఆయన సూచనలతోనే నాకు ఈరోజు టికెట్ రావడం కూడా జరిగింది. నా రాజకీయాల్లో నాకంటూ గాడ్ ఫాదర్ అయినా గురువు అయినా దైవమైనా. వరుసగా 2 సార్లు ప్రతాప్ రెడ్డి గారికి కావలి ప్రజలైతే అవకాశం ఇచ్చారు. రకరకాల మాఫియాలు, మట్టి మాఫియాలు, శాండ్ మాఫియాలు, ఆఖరికి సముద్రం పక్కన దూకే గవ్వలు కూడా మాఫియా. మరి ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి కావలి ప్రజలు. పోలీసులు పహారా, గంజాయి, గ్రావెల్ మాఫియా. మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ ద్వారా నీళ్లు అందించగలిగితే. ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నాను. యువత యొక్క ఆలోచన సినిమాలకో షికార్లకో కాదు, ఈ దేశ భవిష్యత్తు కోసం యువకులే కూడా ఆలోచిస్తున్నారనే దానికి. అంటే మీలో మీరు ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక గురువుగా. గురువు లేని జీవితం డిగ్రీల తర్వాత వల్ల ఉద్యోగ వేటలో ఉన్నప్పుడే